స్వామివారి నుండి అయితే పిలుపు వచ్చిందండి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. తిరుపతి వెళ్ళామండి. ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇప్పటికి కుదిరిందండి. మనం అనుకుంటే కాదు, ఆయన పిలిస్తేనే మనం వెళ్తాము అంటారు కదా, అలానే వెళ్ళామండి. ఇదొచ్చేసి మేము ఫస్ట్ రూమ్ తీసుకున్నాము. లాకర్స్ ఉంటాయి కదండీ! ఆ లాకర్స్ తీసుకొని లగేజ్ అది లాకర్స్‌లో పెట్టుకొని స్నానాలు చేసి రెడీ అయ్యి వెళ్ళామండి. ఇలా వెళ్తుంటే స్వామివారు దగ్గర ఇట్లా ఫొటోస్ దిగుతుంటారు చాలామంది. స్వామివారు ఉంటారండి అక్కడ. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళి మేము కూడా ఫొటోస్ దిగామండి. ఇదైతే డే టైం తిరుమల తిరుపతి దేవస్థానం అండి. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం కదండి, చాలా బాగా డెకరేట్ చేశారు. అన్ని ఫ్లవర్స్తో, ఫ్రూట్స్తో మంచిగా లైట్స్తో డెకరేట్ చేశారండి. మనం దర్శనం అయిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి అది. ఇంకా వెళ్తుంటే స్వామివారి అలంకరణలో చాలా కనిపిస్తాయండి మనకి. అమ్మవార్లు, స్వామివారు చాలా అందంగా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా డెకరేషన్ చేశారు. ఫ్లవర్స్ అండి, ఎక్కడ చూసిన ఫ్లవర్సే. మంచిగా లైట్స్ తోటి బాగా కనిపిస్తుందండి. ఈ స్వామివారు వచ్చేసి తమిళలో చూసారు కదా, నేను ఫోటో దిగిన అది నైట్ టైం అండి. అంత లైట్స్తో అంత బాగున్నారు. ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకోవాలంటండి. అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే వరాహస్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి కోనేరు. ఫోన్లు లోపలికి, గుడి లోపలికి తీసుకువెళ్ళనివ్వరు కదండి, అందుకని నేను బయట నుంచి చూపినండి. చాలా బాగుంటుందండి వ్యూ. కోనేరులో కూడా స్నానం చేయొచ్చు, కానీ మేము రూమ్లోనే స్నానం చేసి రెడీ అయ్యి వరాహస్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇలా వెళ్తుంటే మనకి అన్నీ బాణం గుర్తులు ఉంటాయి కదా, వాటితో లడ్డు కౌంటరు, సర్వదర్శనముకు దారి అలా ఉంటుంది కదా. మేము సర్వదర్శనానికి వెళ్ళినామండి. ఇది సర్వదర్శనానికి వెళ్ళే దారి. మధ్యలో మనకి టిఫిను, పాలు, ఇంకా మాకైతే మజ్జిగ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చారండి. ఇది క్యూ లైన్ అన్నమాట. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి, మా సారు, మా పిల్లలిద్దరు. ఇక్కడ కౌంటర్ అండి. లడ్డు ఒకరికి ఒక లడ్డు టికెట్స్ ఇస్తారు కదండి. మధ్యలో వెళ్ళినప్పుడు ఆ టికెట్స్ స్కాన్ చేసుకుంటారు. మన ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. అక్కడ తీసుకొని మనకి ఒక స్లిప్ ఇస్తారు. అది మనం లాస్ట్లో లడ్డు కౌంటర్లో ఇస్తే ఒక్కరికి ఒక లడ్డు ఇస్తారండి. ఇది చూడండి, దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లైట్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగా ఉందండి. స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. అంటే మేము మార్నింగ్ 9కి క్యూ లైన్లో నించుంటే 12:30కి మాకు రూమ్లో పంపించారండి. రూమ్లో పంపించి ఇంకా రూమ్లోనే ఉండిపోయినాము. నైట్ 8 అనుకుంటా, 8కి గేట్లు ఓపెన్ చేశారండి. మాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి 11:30 అయింది అండి ఎగ్జాక్ట్గా. 11:30 తర్వాత వెళ్ళి మేము పైన కొబ్బరికాయలు కొడతారు కదా, అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఈ వీడియోస్ తీసుకున్నానండి నేను. చూడండి లైట్స్ ఎంత బాగున్నాయో అసలు. స్వామివారు అన్ని అవతారాలు అయితే ఉన్నాయండి. అమ్మవార్ల అవతారాలు ఉన్నాయి, స్వామివారు చూడండి ఎంత లైట్ల కాంతులతో వెలిగిపోతున్నాడండి. అసలు బాగా అనిపించింది. చూసే అయితే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుందండి. ఎక్కడ చూసినా ఫ్లవర్స్ తోటే డెకరేషన్ చేశారు. చూడండి గోపురాన్ని ఎంత బాగా అలంకరించారో లైట్స్తో, ఫ్లవర్స్తో. ఓం నమో వెంకటేశాయ అని రాశారు. చాలా బాగా. మేము 3 months నుండి అనుకుంటున్నామండి ఈ తిరుపతి వెళ్ళాలి, ఇంకా యాత్రలకనే అనుకున్నాము. 3 months నుండి కుదరలేదు. సడన్గా వెళ్ళామండి. అంటే స్వామివారు మమ్మల్ని పిలిపించుకున్నారనుకుంటా. ఉత్తర ద్వార దర్శనం మాకు అదృష్టం ఉందేమో అండి, అందుకనే ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారిని దర్శించుకున్నాము. అంటే లోపల మనకి వీడియోస్ తీయనియ్యరు కదండి, నేను బయట వరకు క్యాప్చర్ చేశాను. దర్శనం మాత్రం మంచిగా అయిందండి. మనకి టిఫిను మధ్యలో వెళ్తుంటే టిఫిను, ఇంకా పాలు, మజ్జిగ, సాంబార్ రైస్. రూమ్లో వెళ్ళినప్పుడైతే
పాలు ఇచ్చారండి. తర్వాత వెళ్ళగానే సాంబార్ రైస్ ఇచ్చారు. తర్వాత పాలు ఇచ్చారు. తర్వాత ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి ఇచ్చారు. మళ్ళీ తర్వాత సాంబార్ రైసు. మనకి తిరుపతి వెళ్తే మాత్రం మనం తిండికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి అందుబాటులోనే సేవలు చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించిందండి. అసలు మనసుకి సంతృప్తిగా అనిపించింది. ఇక్కడ స్వామివారిని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. పక్కనే అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఫ్రూట్స్ తోటి కూడా దీని లోపల చూడండి, ఇంకా చూపిస్తాను. మొక్కజొన్నలు ఉంటాయి కదండి, అవి కింద వేలాడుతున్నట్టు. లోపలైతే ఇంకా అద్భుతంగా ఉందండి. బయట చూడండి అమ్మ, చాలా బాగుందండి. స్వామివారి అవతారాలన్నీ మనకి లైట్స్ ద్వారా చూపిస్తారండి. కింద అమ్మవార్లు ఎంత బాగున్నారో చూడండి. అసలు అదృష్టం ఉండాలండి, చూడాలన్నా కూడా మనకి అదృష్టం ఉండాలి. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి. ఏ దేవుడి దగ్గరికైనా సరే మనం వాళ్ళు రప్పించుకుంటేనే వెళ్తాము. అంత బాగా అనిపించిందండి. మస్తు సాటిస్ఫాక్షన్, నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయిందండి. దర్శనం కూడా చాలా బాగా అయిందండి. అసలు స్వామివారు ఎన్నిసార్లు చూసినా, ఎవరికైనా సరే ఎన్నిసార్లు చూసినా మనం ఆ స్వామి మళ్ళీ మనకి ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది మనకు గుర్తుండదండి. ఎన్నిసార్లు చూసినా కూడా గుర్తుండదు. ఇప్పటికి నేను 5 టైమ్స్ వెళ్ళిన. 3 టైమ్స్ నడుచుకుంటూ వెళ్ళినామండి. 2 టైమ్స్ ఏమో ఈసారి కూడా నడుచుకుంటూ వెళ్ళలేదు, మినీ బస్ మాట్లాడుకున్నామండి. మేము పైకి దానిలోనే వెళ్ళినాము. 3 టైమ్స్ కాలినడకన వెళ్ళినా అండి. 2 టైమ్స్ ఏమో డైరెక్ట్ బస్సులోనే వెళ్ళినాం. ఎన్నిసార్లు చూసినా కూడా మనకి స్వామివారి ఇలా ఉన్నారు అని మనకి గుర్తుండదంట అండి. నిజంగానే అప్పటికప్పుడు చూస్తే కళ్ళ వెంబట నీళ్ళు వస్తాయండి. అసలు ఏదో తెలియని అన్ని గంటల నిరీక్షణ తర్వాత మనం చూస్తే మనకు ఆనందమే వేరండి. ఎప్పుడు దర్శనమిస్తారని మస్తు ఎగ్జైటింగ్గా ఉన్నాం మేము. దర్శనం చేసుకున్న తర్వాత అసలు చాలా బాగా అనిపించిందండి. ఒక్కసారిగా కళ్ళ వెంబట నీళ్ళు వచ్చేసినాయి. అంత మంచిగా దర్శనం అయిందండి మాకైతే. ఇది నైట్ టైము, నేను డే టైం చూపించిన కదా కోనేరు, ఇది నైట్ టైం అండి. ఇందులో కూడా స్నానాలు చేసేవాళ్ళు. ఇంకా మన ఇష్టం అండి, మనం రూమ్లో చేయాలనుకుంటే రూమ్లో చేసుకోవచ్చు, ఈ కోనేరులో కూడా చేసుకోవచ్చు. కానీ కోనేరులో చాలామంది ఇట్లా ఇడిసిన బట్టలు అవి ఇవి ఇట్లా చేయకోకుండా నీట్గా చేయాలండి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా స్నానం చేస్తుంటారు కదా, విడిచిన బట్టలు అయితే అందులో వేయకూడదు. కొంతమంది వేస్తారంట, అలా చేయకూడదండి. మనం ఇడిసిన బట్టలు మనతో పాటు మనం తీసుకొని వేరే దగ్గరైనా వేయాలి, లేకుంటే మనం ఎక్కడైనా పడేయాలి. కానీ ఆ కోనేరులో మాత్రం పడేయకూడదండి. స్వామివారిని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. వ్యూ అయితే అసలు చూస్తే మాత్రం అక్కడ నుండి రాబుద్ది కావట్లేదండి. అంత బాగుంది, చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. బాగా డెకరేషన్ మాత్రం మంచిగా చేసిరండి. ఫ్లవర్స్ ఆ స్మెల్ అసలు మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ మధ్యలో అమ్మవారు ఉంటారు చూడండి, బాగా అలంకరణ చేశారు అమ్మవారిని కూడా. లోపలైతే అన్ని ఫ్రూట్స్ అండి, మొక్కజొన్నలు, ఇవి పక్కన అన్ని చెరుకు కర్రలు ఉంటాయి కదా, ఆ చెరుకు కర్రలతో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి సైడ్ కండి. ఇది అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారండి. మంచిగా లైట్స్, ఫ్లవర్ డెకరేషన్లో కూర్చొని చాలా బాగా మంచిగా ఉన్నారండి. అసలు చూడండి. మీరు ఎవరైనా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది వెళ్ళారో నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. ఉత్తర ద్వార దర్శనం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలండి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలన్నా
మేము 5 టైమ్స్ వెళ్ళినామని చెప్పాను కదా, 4 టైమ్స్ దర్శనం చేసుకున్నామండి. ఉత్తర ద్వార దర్శనం అయితే ఈసారి ఉత్తర ద్వార దర్శనం అయింది. ఎప్పుడు 2 డేస్ అట్లా ఉంటుందంట ఉత్తర ద్వార దర్శనం, ఈసారి 8 డేస్ పెట్టారు అని చెప్పారండి. ఇది వచ్చేసి లోపలండి చెరుకు కర్రలు చూడండి, చెరుకు కర్రలతో ఇలా పందిర్లాగా వేశారు. మామూలుగా అయితే కర్రలు సపోర్ట్గా పెడతారు కదా, ఇక్కడేమో చెరుకు కర్రలతోటి సపోర్ట్గా పెట్టి చుట్టూ చెరుకు కర్రలే అండి, వాటిపైన ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు. లోపల వచ్చేసి ఇవి ఉంటాయి కదండి ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, డ్రాగన్ ఫ్రూట్స్, మ్యాంగోస్ అండి. అవి ఎంత బాగా డెకరేషన్ ఉందో చూడండి. పైననేమో మొక్కజొన్నలండి, వాటి కింద మ్యాంగోస్, మళ్ళీ వాటి కింద డ్రాగన్ ఫ్రూట్స్ అండి. చాలా బాగున్నాయండి అసలు అయితే. మళ్ళీ ఇంకా ఆరెంజెస్ కూడా ఆ పక్కన ఉన్నాయి, మొత్తం ఆరెంజెస్ అండి. ఇవేమో చెరుకర్రలు, ఫ్లవర్స్ చూడండి ఒక ఉద్యానవనం ఉన్నట్టే ఉంటుంది. అమ్మవారు అయ్యవారండి, ఎంత బాగున్నారో చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి. లోపలికైతే వెళ్ళనివ్వడం లేదు వాళ్ళు, ఎవరో మేడం సార్ వాళ్ళంట, వాళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళారు. చూస్తుంటే అయితే అలా చూస్తూ ఉండిపోవాలి అన్నట్టుగా ఉందండి. చూడండి అసలు ఆ క్రియేటివిటీ అనేది. అక్కడ నామాలు ఉన్నాయి కదండి, అవి కూడా ఫ్లవర్స్ తోటే, నేమ్స్ అయినా ఫ్లవర్స్ తోటే. అసలు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారంటే, అసలు డెకరేషన్ చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి, అంత బాగా చేసిర్రు. ఇప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనకి అవుతుందండి. మాకు ఆ పుణ్యం ఉందనుకుంటా, అందుకని మేము వెళ్ళినాము. ఇంతకుముందు వెళ్ళాలి అనుకున్నా మాకు కుదరలేదండి. ఇప్పుడు వెళ్ళినామంటే ఇంకా మాకు వెంకటేశ్వర స్వామి మమ్మల్ని రప్పించుకున్నట్టే అండి. ఫొటోస్ వీడియోస్ అయితే ఎక్కడ తీయనియట్లేరండి. ఇంకా నేను అక్కడ కొంచెం 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 అంటే బయట తీయనిస్తారులే కానీ లోపలికి ఎలా ఉండదు కదా, అది లోపలైతే ఏం తీయలేమండి. క్యూ లైన్లో నించున్నప్పుడు కొన్ని తీసిన కదండి మా ఫ్యామిలీ, నా వీడియో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిన ఫోటో ఇట్లా తీసుకున్నా కదా, ఇంకా అంతే అండి. లోపలికి వెళ్ళగానే ఫోన్లు తీసుకున్నారు. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి. మంచిగా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉండి మనం దండం పెట్టుకొని మన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా అది మొక్కుకొని మనం కొబ్బరికాయ కొడితే ఖచ్చితంగా మనకి నెరవేరుతుందండి. మా సారు నేను ఇద్దరం కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నామండి. మీరు ఎవరైనా ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు దర్శనం ఎన్ని గంటలు పట్టింది అనేది కూడా నాకు చెప్పండి. మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే ఇది కూడా కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళైతే ఓం నమో వెంకటేశాయ అని లేకుంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.